హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోన్స్ ఎంపైర్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ లో షేర్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది కదా మేము ముందుకు రాక. చాలా బాధగా అయితే ఉంది. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా, ఎంత మంచి మంచి వీడియోస్ చేసినా దానికి రెస్పాన్స్ అనేది వస్తలేదు. సో సపోర్ట్ అనేది ఉండలేదు అనేసి అసలు నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్టే పోయింది. సో మళ్ళీ వీడియోస్ చేద్దాము, మళ్ళీ సపోర్ట్ ఇస్తారు కదా అనేసి నేను మళ్ళీ వీడియోస్ చేద్దామని మళ్ళీ ఈరోజు వీడియో అయితే చేసిన. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేసేయండి. సో ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి చలికాలం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది. అలాగే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే మరీ ఘోరంగా అయిపోతుంది. అలా డ్రై అయిపోయి స్కిన్ పైన ఇచ్చింగ్ వచ్చి బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు అయితే డ్రైగా అవుతుంది. సో వీళ్ళందరి కోసం అయితే ఈ వింటర్ సీజన్ లో స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా ఉంచడానికి కొన్ని టిప్స్ అనేది మీకు చెప్తాను. సో ఈ టిప్స్ అనేది మీరు సీజన్ అయిపోయేంత వరకు యూజ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. దీని వల్ల మీ స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సో అందరు గుర్తుంచుకోండి, ఈ టిప్స్ ని మర్చిపోకండి. మీ స్కిన్ కోసమే నేను చెప్పేది. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, టిప్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, చలికాలం వచ్చిందంటే చాలు మాక్సిమం అందరూ వాటర్ నైతే అవాయిడ్ చేస్తారు. సో మీరు వాటర్ తీసుకోవడం వల్ల చలి పెడుతుంది అనేసి వాటర్ అయితే తక్కువ తీసుకుంటారు. సో అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మీరు వాటర్ తీసుకోకపోవడం వల్లే మీ స్కిన్ అనేది మొత్తం డ్రైగా అవుతుంది. అలాగే మీ బాడీ కూడా డిహైడ్రేట్ అయితే అయిపోతుంది. మీకు అనిపించవచ్చు మీరు హైడ్రేటెడ్ గా ఉన్నారనేసి, కానీ తప్పు. మీరు వాటర్ తీసుకోకపోవడం వల్ల మీ బాడీ అవుతుంది. అలాగే మీ స్కిన్ కూడా డిహైడ్రేట్ అయిపోయి స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. మినిమం గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలా. దాని వల్ల మీ స్కిన్ అనేది పాడవదు. స్కిన్ అనేది చాలా హైడ్రేటెడ్ గా అయితే. ఫస్ట్ టిప్ అస్సలు మర్చిపోకండి. సెకండ్ టిప్ వచ్చేసి, చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే చలికాలం వచ్చిందంటే చాలు చలి పెడుతుంది అనేసి ఈ వేడి నీళ్ళ స్నానాలు ఎక్కువ చేస్తారు. కొందరైతే మరీను మసలే నీళ్ళతో కూడా చేస్తారు. సో మీరు చేసే తప్పు ఇదే. ఎందుకంటే మీరు ఈ వేడి నీళ్ళ స్నానం చేయడం వల్ల మీ స్కిన్ పైన ఉన్న తేమ కాస్త కూడా ఈ వేడి నీళ్ళు అయితే వాష్ అవుట్ చేసేస్తుంది. దానివల్ల మీ స్కిన్ అనేది డ్రైగా అయిపోతుంది. అలాగే మీరు గోరువెచ్చని వాటర్ తోనో లేదా ఈ నార్మల్ వాటర్ తో స్నానం చేయండి తప్పించి ఈ వేడి నీళ్ళు అయితే పూర్తిగా అవాయిడ్ చేయండి వింటర్ సీజన్ మొత్తము. దానివల్ల మీ స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీంతో పాటు మీరు స్నానం చేసి రాగానే టవల్ తో మొత్తం తుడుచుకోకుండా ఆ వాటర్ అన్నిటిని అట్లా కారనిచ్చేసి మాయిశ్చరైజర్ నో లోషన్ నో ఇట్లా రెగ్యులర్ గా మీ స్కిన్ కి అనేది అప్లై చేసుకోవడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. స్కిన్ అనేది హైడ్రేటెడ్ గానే కాక స్మూత్ గా కూడా ఉంటుంది. సో ఈ వింటర్ సీజన్ అయ్యే వరకు మీరందరూ కూడా ఓన్లీ నార్మల్ వాటర్ తో మాత్రమే స్నానం చేయండి. సో దానివల్ల మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. థర్డ్ టిప్ వచ్చేసి, చాలా మంది అదర్ సీజన్స్ లో యూజ్ చేసిన సోప్స్ నే ఈ సీజన్ లో కూడా యూజ్ చేస్తారు. సో దాని వల్ల కూడా మన స్కిన్ అనేది చాలా డ్రైగా అవుతుంది. మనం ఈ వింటర్ సీజన్ లో ఓన్లీ మన గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ మాత్రమే యూజ్ చేయాలి. దానివల్ల మన స్కిన్ అనేది డిహైడ్రేట్ కాకుండా స్కిన్ అనేది సాఫ్ట్ గా ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో అందరూ ఈ వింటర్ సీజన్ అయ్యే వరకు గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ మాత్రమే యూజ్ చేయండి, ఓకేనా? ఫోర్త్ టిప్ అనేది, క్లాతింగ్ సీజన్ తగ్గట్టుగా ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది ఉండాలి. మన స్కిన్ అనేది ఈ కూల్ వెదర్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా పూర్తిగా కవర్ చేసేటువంటి డ్రెస్సులు అనేది వేసుకోవాలి. ఈ స్కార్ఫ్స్ గానీ అలాగే స్వెటర్స్ గానీ మన హ్యాండ్స్ షార్ట్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికి మనం మాక్సిమం ట్రై చేయాలి. ఎందుకంటే ఈ కూల్ వెదర్ వల్లనే మన స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది. కాబట్టి మన స్కిన్ ని కవర్ చేసేటువంటి బట్టలు అనేది మనం వేసుకోవాలి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిఫ్త్ టిప్. ఈ ఫిఫ్త్ టిప్ వచ్చేసి, వారానికి సరే మీరు ఆముదం నూనె గానీ కొబ్బరి నూనె గానీ లేదా బాదం నూనె అయినా సరే మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ తో బాడీ మొత్తం మసాజ్ చేసుకొని, బాడీ మొత్తం మసాజ్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ కి మీరు చన్నీటి వాటర్ అయినా సరే గోరువెచ్చటి వాటర్ తోనైనా సరే స్నానం చేయండి. సో దీనివల్ల మీ స్కిన్ అనేది చాలా చాలా హైడ్రేటెడ్ గా ఉంటుంది. డిహైడ్రేట్ కాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆయిల్. అలాగే మీరు డైలీ స్నానం చేసేటప్పుడు లాస్ట్ మీరు ఇంకొక మగ్గు పోసుకుంటారు అనే ముందు ఆ మగ్గులో కొద్దిగా కొబ్బరి నూనె ఒక 3-4 డ్రాప్స్ వేసుకొని మొత్తం బాడీ మీదకి పోసుకోండి ఆ వాటర్ ని. సో దాని వల్ల కూడా డైలీ మీ స్కిన్ అనేది
హైడ్రేటెడ్ గా ఉండడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో అందరు చేయలేరు అనుకుంటా, కానీ చేయడానికి అయితే అందరూ ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్ లో మన స్కిన్ అనేది పాడవకుండా హెల్దీగా చూడడానికి బాగుండాలి అంటే మనం అన్ని చేయాల్సింది. పట్టించుకోకుండా మన స్కిన్నే పాడవుతుంది, మంది స్కిన్ అయితే కాదు కదా. సో ఈ 5 టిప్స్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 5 టిప్స్ చాలా చాలా పవర్ఫుల్. మెయిన్ మీరు ఎన్ని చేసినా కానీ ఈ 5 టిప్స్ మీరు పాటించకపోతే అసలు యూజ్ అనేది ఉండదు ఇదేమి కూడా. సో తప్పకుండా ఈ 5 టిప్స్ అనేది తప్పకుండా పాటించండి. అలాగే మీరు ఏదైనా ఫేస్ కి ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే నేను ఒకటి చెప్తున్నా, పాలల్లో నార్మల్ గా కాటన్ బాల్ వేసి మంచిగా స్కిన్ అనేది కడుక్కున్నాక మంచిగా అప్లై చేసుకోండి ఆ పాలని, పచ్చి పాలని. సో దానివల్ల మీ స్కిన్ అనేది తేమని పోకుండా చేస్తుంది పాలు అనేది. ఈ పాలలో అలాంటి లక్షణాలు ఉండడం వల్ల మీ స్కిన్ అనేది డ్రైగా అవ్వకుండా ఉంటుంది. సో అలాగే పెదవులు కూడా చాలా మంది అయితే పగిలిపోతూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా తేనె అలాగే చక్కెరని కలిపి పెదవుల మీద అప్లై చేయడం వల్ల అప్పుడప్పుడు మీ పెదవులు కూడా చాలా బాగుంటాయి. అలాగే లిప్ బామ్ లో మీరు హోమ్ మేడ్ లిప్ బామ్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేసిన. సో దాన్ని వెళ్ళి చూడండి. మీరు లేకుంటే ఇక్కడ ఎండ్ కార్డ్ లో ఇస్తా, ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చలికాలంలో లిప్ బామ్ అనేది. మన స్కిన్ గానీ మన లిప్స్ గానీ చాలా అందంగా మారిపోతాయి వింటర్ సీజన్ అయినా సరే. సో తప్పకుండా నేను చెప్పిన ఈ టిప్స్ ని అయితే యూజ్ చేసుకోండి ప్లీజ్. ఇవి యూజ్ చేసుకుంటేనే మీ స్కిన్ అనేది బాగుంటుంది, లేకుంటే మీ ఇష్టం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. లైక్ చేయలేక లైక్ చేసేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏందో ఈ కామెంట్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి విషయాలతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అంతవరకు అయితే బాయ్ బాయ్.